హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు జోజి బాబు. ఈరోజు మరొక కొత్త మెడిసిన్ ప్లాంట్తో మీ ముందుకు వచ్చాను. ఈ మొక్క పేరు ఫిలాంథస్ ఇంబ్లికా. దీన్ని మనం తెలుగులో రాచ ఉసిరి అని కూడా, రాచ ఉసిరిక చెట్టు అని కూడా పిలుస్తాం. ఉసిరికాయలు మనకి తెలుసు, ప్రతి విలేజ్లోనో లేదా పార్కుల్లోనూ మనకి ఉసిరి చెట్లు కనిపిస్తాయి. కానీ ఈ కాయలు పలకలు పలకలుగా ఉండి, చిన్నగా ఉండి, గుత్తులు గుత్తులుగా ఉంటాయి. కానీ ఈ రాచ ఉసిరిక చెట్టు యొక్క కాయలు పెద్ద 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 కాయలు ఉండి, గోలికాయ నుంచి పెద్ద సైజు రౌండ్ బాల్స్, అంటే మీకు దాదాపుగా టేబుల్ టెన్నిస్ బాల్ సైజులో ఉన్నటువంటి గ్రీనిష్ కలర్ గల రౌండ్ ఉసిరిక కాయలు కనిపిస్తాయి. దీన్నే రాచ ఉసిరి అంటాం. ఈ చెట్టు ఎలా ఉంటుందో ఒకసారి ఫొటోస్ చూద్దాం, ఆ తర్వాత చెట్టు గురించి తెలుసుకుందాం. ఇది మెడిసిన్ ప్లాంట్. ఓకే ఫ్రెండ్స్, రండి. రాచ ఉసిరిక చెట్టు ఈ రకంగా ఉంటుంది, చూసారు కదా. సన్నటి ఆకులు కలిగి కొమ్మల మీద గుత్తులు గుత్తులుగా ఉసిరికాయలు కనిపిస్తున్నాయి. మీడియం సైజ్, స్మాల్ టు మీడియం సైజ్ ట్రీ ఇది. దీని కల్టివేషన్ కూడా చేస్తారు. దీని కాయలు చాలా మెడిసినల్ వాల్యూ ఉంటాయి కాబట్టి దాన్ని, వాటి కోసం ఈ ప్లాంటేషన్స్ని మనం గ్యాప్ ఏరియాస్లో వేస్తూ ఉంటాం. అలాగే ఈ చెట్టు యొక్క బెరడు చూసారు కదా, వైటిష్ బార్క్ మీద బూడిద రంగు పల్చటి అంటించినట్టు ఉన్నటువంటి బెరడు ఈ రకంగా ఉంటుంది. ఇది ఎండిపోతే రాలిపోతూ ఉంటుంది. ఓకే, ఇలా ఉంటుంది ఈ చెట్టు యొక్క కాండం అండ్ మరియు బెరడు. చూడండి, ముదురు చెట్లు లేదా కొద్దిగా ఫారెస్ట్ ఏరియా లోపల ఉన్నటువంటి చెట్లకి ఎండ తగలక బెరడు ఈ రకంగా కొంచెం డార్క్ కలర్లో ఉంటుంది. దీని ఆకులు ఉసిరి ఆకులు చింత చెట్టు ఆకుల్లాగానే ఉంటాయి, కానీ ఇంకా చిన్నగా ఉంటాయి. దీని యొక్క ఒక కొమ్మ మీద అనేక ఆకులు సమ్మేళనం ఈ రకంగా కలిగి ఉంటుంది. దాంతోపాటు ప్రతి ఈయనకి రెండు వైపులా చిన్న చిన్న లీఫ్లెట్స్ ఈ రకంగా దాదాపుగా 20-30 జతలు వరకు పెరుగుతాయి. కొన్ని దగ్గరలో 50 జతల వరకు కూడా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఆకు చూస్తే ఈ రకంగా ఉంటుంది. చింతాకు లాగానే ఉంటుంది, కానీ ఇంకా దగ్గరగా ఆకులు ఉంటాయి, ఇంకా ఒత్తుగా ఉంటాయి. దీని యంగ్ లీవ్స్ రెడ్డిష్ బ్రౌన్ కలర్ కలిగి ఉంటాయి. పెరిగిన తర్వాత అవి పెద్ద అయిన తర్వాత అవి గ్రీన్ కలర్లోకి వస్తాయి. ఈ రకంగా దాదాపుగా ఒక 50 జతల లీఫ్లెట్స్ ప్రతి ఆకుకి ఉంటాయి. దీన్ని అంతటి కలిపి మనం ఒక ఆకు కింద పరిగణిస్తాం. సో దీని ఫ్లవరింగ్ చూస్తే ఈ రకంగా కొమ్మల చివర క్యాట్కిన్ రూపంలో ఫ్లవరింగ్ ఉంటుంది. చిన్న చిన్న ఫ్లవర్స్ ఈ రకంగా. బాదం చెట్టు ఫ్లవరింగ్ ఎలా ఉంటుందో మించి అలాగే ఉంటుంది దీని ఫ్లవరింగ్. చూసారు కదా, కొమ్మలు కంటి పెట్టుకుని బ్రాంచెస్ లాగా వచ్చినటువంటి ఫ్లవరింగ్ ఇది. ఈ రకంగా ఫ్లవరింగ్ మనం చూస్తూ ఉంటాం. చిన్న తెల్లటి పువ్వులు ఈ
కొమ్మల మీద ఉంటాయి. ఈ పరిపక్వమైన తర్వాత ఫ్రూటింగ్ రూపంలోకి వస్తుంది. అప్పుడు అదే ఫ్రూట్స్ ఈ రకంగా గుత్తులుగా కొమ్మల మీద మనకి కనిపిస్తాయి. ఇది ఇందాక చెప్పినట్టుగా గ్రీనిష్ రౌండ్ లెమన్ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి రౌండ్ బాల్ షేప్లో మీకు ఈ ఫ్రూట్స్ కనిపిస్తాయి. చూడండి, టెన్నిస్ బాల్ సైజులో ఉన్నాయి కదా, ఈ రకంగా ఫ్రూట్స్ ఉంటాయి. వీటిని రాచ ఉసిరి అంటాము. రాచ ఉసిరి చెట్టు, దీంతో పికిల్ కూడా తయారు చేసుకుంటారు. దాని లోపల 3 నుంచి 4 గింజలు ఉంటాయి. పళ్ళని ఎండబెట్టి చితక్కొట్టి లోపల ఉన్నటువంటి కార్క్ నుంచి ఒక 2 లేదా 3 గింజలు బయటికి తీయవచ్చు. వీటిని మళ్ళీ ఎండబెట్టిన తర్వాత నిల్వ చేసుకోవచ్చు. వాటిని నర్సరీస్లో ప్రైమరీ బెడ్స్ మీద కానీ లేదా బ్యాగ్స్లో కానీ డిబుల్ చేసుకుని మొక్కలుగా పెంచుకోవచ్చు. గింజలు ఈ రకంగా నాణ్యమైన గింజలు ఈ రకంగా ఉంటాయి. ఫిలాంథస్ ఎంబ్లికా ఈ రకంగా ఉంటాయి. ఇది ఉసిరి కాయ పొడి. చాలా మెడిసిన్ వాల్యూ కలిగి ఉంటుంది. ఫిలాంథస్ ఎంబ్లికా, దీని నుంచి మనం ఆమ్లా పౌడర్ని, ట్యాబ్లెట్స్ని, కింద ట్యాబ్లెట్స్ కనిపిస్తున్నాయి, ట్యాబ్లెట్స్ని కూడా మనం రకంగా చూడవచ్చు. మెడిసినల్ వాల్యూ హోమియోపతి ఆర్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో ఇవి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆమ్లా పౌడర్తో తయారైనటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇలా ఉంటుంది. దీన్ని ఉపయోగాలు ఆమ్లా ఫిలాంథస్ ఎక్స్ట్రాక్ట్ యొక్క ఉపయోగాలు ఈ రకంగా ఉన్నాయని తెలియజేస్తున్నారు. చూడండి, అనేక మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి చెట్టు ఇది. దీని యొక్క కన్జర్వేషన్ స్టేటస్ NT2LC అంటే నియర్లీ థ్రెటెండ్, అంతరించిపోయే స్టేజ్కి వచ్చినటువంటి చెట్టు అని IUCN వాళ్ళు, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ వారు భావిస్తున్నారు. కాబట్టి ఈ చెట్టుని మనం పరిరక్షించాలి, కాపాడాలి. ఇకపోతే ఈ చెట్టు వివరాల్లోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్. స్థానిక పేరు రాచ ఉసిరిక చెట్టు. దీని పరిరక్షణ స్థితి వచ్చేసి LC to NT, లీస్ట్ కన్సర్న్ స్పీసీస్. ఈ జాతి దాదాపుగా బెదిరింపు జాతులుగా వర్గీకరించబడింది. కాబట్టి మనం సోషల్ ఫారెస్ట్రీ నర్సరీస్తో పాటు ప్రైవేట్ నర్సరీస్లో కూడా విత్తనాలను విరాళంగా ఇచ్చి పెద్ద ఎత్తున వాటిని సంరక్షించాల్సిన అవసరం మనకి ఉంది. ఫిలాంథస్ ఇంబ్లికా, ఇండియన్ గూస్బెర్రీ పరిరక్షణలో జనాభా దీని యొక్క పరిరక్షణ స్థితి ఏంటంటే ఇన్స్టిట్యూ కన్జర్వేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే వీటిని ఇన్స్టిట్యూ కన్జర్వేషన్ చేయటం అంటే దీన్ని అక్కడికక్కడే ప్రాపగేట్ చేయటాన్ని ఇన్స్టిట్యూ కన్జర్వేషన్
అంటారు. అదే ఇతర పద్ధతుల ద్వారా వాటిని వ్యాప్తి చేయడాన్ని ఎగ్జిటివ్ కన్జర్వేషన్ అంటారు. అధిక జన్యు వైవిధ్యం కలిగినటువంటి చెట్టు ఇది. దీన్ని ఎక్కువగా వీటి ఫ్రూట్స్ కోసం వీటి కొమ్మలతో సహా నరికివేయడం వలన ఈ జాతి అంతరించిపోతుంది. ఈ చెట్లకి వ్యాధులు మరియు తెగుళ్ళు రావటం వలన వాటిని మనం కాపాడకపోతే అవి ఆ చెట్టుని చంపేస్తాయి. అలాగే కొన్ని రకాల గండు చీమలు వలన కూడా వీటి కొమ్మలకి జిగురులాగా పట్టి కాయల్ని పువ్వుల్ని తినేస్తూ ఉంటాయి. స్థానిక రైతులకి వీటి యొక్క సంరక్షణ మీద అవగాహన బాగా కలిగించాలి. సోషల్ ఫారెస్ట్లో వీటిని గ్యాప్ ప్లాంటింగ్గా కూడా ఉపయోగించి ఈ జాతి మొక్కల్ని పెంచుతున్నారు. వెస్ట్రన్ ఘాట్స్లో ఈ మొక్కలు ఎక్కువగా పెరుగుతాయి. వీటి యొక్క వైద్య ఉపయోగాల గురించి ఇప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆమ్లా లేదా ఇండియన్ గూస్బెర్రీ అని కూడా పిలువబడే ఫిలాంథస్ ఎమ్లికాలో చాలా ఔషధ ఉపయోగాలు ఉన్నాయి. అవి వివిధ పరిస్థితులకు చికిత్స చేయడానికి ఆయుర్వేదంలో మరియు ఇతర సాంప్రదాయ వైద్య విధానాల్లో ఉపయోగిస్తూ ఉంటారు. వీటి యొక్క ఔషధ ఉపయోగాలు ఎలా ఉన్నాయంటే, ఆమ్లా యాంటీ ఆక్సిడెంటల్ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఇవి క్యాన్సర్ నివారించడానికి మందులో ఉపయోగిస్తారు. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆమ్లాన్ని ఇన్ఫ్లమేటరీ మందులు తయారు చేయడంలో ఉపయోగిస్తారు. రక్తహీనత మరియు గుండె జబ్బుల చికిత్స కూడా ఈ మందుల్ని ఉపయోగిస్తారు. యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి కాబట్టి అవి మధుమేహం చికిత్సకి ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే గ్యాస్ట్రోప్రొటెక్టివ్ ఆమ్ల చెట్లు గ్యాస్ట్రోప్రొటెక్టివ్ లక్షణాలు కలిగి ఉన్నాయి కాబట్టి ఈ గ్యాస్ట్రిక్ అల్సర్స్ చికిత్సకి ఈ మెడిసిన్స్ని ఉపయోగిస్తారు. అలాగే కాలేయ వ్యాధులకి చికిత్స కూడా ఈ ఆమ్లాన్ని ఉపయోగిస్తారు. న్యూరోటిక్ ఇవి న్యూరోప్రొటెక్టివ్ లక్షణాలు ఉన్నాయి కాబట్టి జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్న వారికి చికిత్స కోసం ఈ మందులను ఉపయోగిస్తారు. ఇకపోతే ఇతర ఉపయోగాలు సాధారణంగా జ్వరం, జలుబు, దగ్గు, ఉబ్బసం, బ్రోంకైటిస్ మరియు మరెన్నో చికిత్సలకి చేయడానికి కూడా ఆమ్లాన్ని ఉపయోగిస్తారు. చర్మ వ్యాధులు, కుష్టు మరియు జుట్టు యొక్క
అకాల రంగు మార్పుకి చికిత్స ఈ ఆమ్లా ద్వారా చేస్తారు. ఈ ఆమ్లాలో అనేక కెమికల్స్ ఉన్నందువలన వీటిలో వీటిని విటమిన్ సంబంధించినట్టు మెడిసిన్స్ తయారు చేయడంలో ఉపయోగిస్తారు. వీటి యొక్క మార్కెట్ లభ్యత ఆమ్లా లేదా ఇండియన్ గూస్బెర్రీ అని కూడా పిలువబడే ఫిలాంథస్ ఇండికా మార్కెట్లో పండ్లు, విత్తనాలు మరియు మొక్కలు కూడా లభిస్తూ ఉంటాయి. వీటిని మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్ మరియు బిగ్ బాస్కెట్ వంటి ఆన్లైన్ మార్కెట్ సంస్థల నుంచి మనం కొనుగోలు చేయవచ్చు. వీటి యొక్క విత్తనాల లభ్యత ఆన్లైన్లో ఈ విత్తనాలను మనం కొనుగోలు చేయవచ్చు. ఆమ్లా యొక్క ఉపయోగాలు భారతదేశంలో ఆయుర్వేదం మరియు సాంప్రదాయిక మెడిసిన్స్లో, ఔషధాల్లో ఈ ఆమ్లా ఉపయోగపడుతుంది. ఇది ఆధునిక ఔషధాల్లో కూడా వినియోగిస్తున్నారు. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి ఆమ్లా సహకరిస్తుంది మరియు కాలేయం సమస్యల్ని మెరుగుపరచడానికి కూడా ఉపయోగిస్తారు. ఈ చెట్టును గుర్తించే లక్షణాలు ఎలా ఉన్నాయంటే, ఫిలాంథస్ ఇండికాను గుర్తించడానికి చిన్న లేత ఆకులు, ఆకుపచ్చ ఆకులతో చిన్న నుండి మధ్య తరహా చెట్టు కోసం చూడండి. కొమ్మల వెంట దగ్గరగా పెరుగుతూ ఉంటుంది. మృదువైన చర్మం మరియు విభిన్న విలువలు కలిగినటువంటి గుండ్రని ఆకుపచ్చ రంగు కాయ మీద 6 చారలు కనిపిస్తాయి. సాధారణంగా ఆమ్లా లేదా గూస్బెర్రీ అని కూడా పిలుస్తారు. పండ్లు సాధారణంగా గోళాకారంలో ఉంటాయి. పుల్లటి రుచి కలిగి ఉంటాయి. ఇంకా కీలక లక్షణాలు ఏంటంటే, ఆకులు ఇరుకైన లేత ఆకుపచ్చ ఆకులు, పొడవైన పచ్చని కొమ్మల మీద దగ్గరగా పెరుగుతాయి. ఇది దాదాపుగా పిన్నెట్ ఆకులు లాగా కనిపిస్తూ ఉంటాయి. పువ్వులు ఆకులు మరియు శాఖల మధ్య చిన్న ఆకుపచ్చ, పసుపు పువ్వులు కలిగి ఉంటాయి. పండ్లు 2 to 3 సెంటీమీటర్స్ వ్యాసం ఉండి 6 నిలువు చార్లు కలిగి గుండ్రటి మృదువైన ఆకుపచ్చ పసుపు రంగులో పండ్లు ఉంటాయి. బెరడు పరిమాణం చాలా చిన్నగా ఉంటుంది. మధ్య తరహా చెట్టు సాధారణంగా 1 to 8 మీటర్స్ ఎత్తు వరకు మాత్రమే పెరుగుతుంది. ఇకపోతే
ముఖ్యాంశాల్లో ఫ్లవర్ yellowish ఫ్లవర్స్ ఇన్ డెన్స్ పానికిల్ appear డ్యూరింగ్ మార్చ్ టు మే నెలలో ఫ్లవరింగ్ కనిపిస్తుంది. ఇక ఫ్రూటింగ్ వచ్చేసి అక్టోబర్ టు ఫిబ్రవరి వరకు ఫ్రూటింగ్ ఉంటుంది. సీడ్ కలెక్షన్ వచ్చేసి రైపెన్స్ ఫ్రూట్స్ ఆర్ గ్లోబోస్ yellow when ripe 3 to 4 compressed oblong ఫ్రూట్స్ కలిగి ఉంటాయి. ఈ ఫ్రూట్ రైప్ అయిన తర్వాత సీడ్ని కలెక్ట్ చేస్తాం డ్యూరింగ్ జూన్ టు ఫిబ్రవరి. ఇక సీడ్ వైబిలిటీ ఈజ్ అబౌట్ 1 year. సో వీటి సీడ్ని మనం ఒక సంవత్సరం లోపు తిరిగి మళ్ళీ నాటుకుని మొక్కలుగా పెంచుకోవచ్చు. అంతవరకే దీని యొక్క సీడ్ వైబిలిటీ ఉంటుంది. అలాగే సీడ్ ట్రీట్మెంట్ వచ్చేసి 24 hours ప్రీ సోకింగ్ ఇన్ వార్మ్ వాటర్, గోరువెచ్చని నీటిలో ఒక 24 గంటల పాటు మనం నానబెట్టి వీటి విత్తనాలని ప్రైమరీ బెడ్స్లో కానీ బ్యాగ్స్లో కానీ నాటుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకోసం కొన్ని వీడియోస్ ఇక్కడ ఉంచడం జరిగింది. ఈ వీడియోస్ చూడటం వల్ల మీకు మరికొంచెం అవగాహన పెరిగే అవకాశం ఉంది కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి, మీకు రిప్లై నేను ఇస్తాను. దయచేసి ఈ మొక్కల్ని అంతరించిపోకుండా చూడండి, ఎందుకంటే ఇవి అంతరించే దశకు వచ్చినటువంటి మెడిసినల్ ప్లాంట్స్. మనం అంతరించిపోతున్న చెట్లను కాపాడదాం, భావితరాలని బ్రతికిద్దాం. ఇది నా స్లోగన్. మరొక కొత్త ప్లాంట్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్.